తనను తన బిడ్డలను కాపాడాలని నెల్లూరు నగరం నవాబుపేట లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన కె కవితను పోలీసులను మీడియా ప్రతినిధులను ఆశ్రయించారు. నెల్లూరు కృష్ణయ్య వలన తనకు ప్రాణహాని ఉందని, ఆయన వలన తన జీవితం నష్టం పాలైందని ఆమె ఆవేదన వ్యక్తపరుస్తూ మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో న్యాయవాది మురళి, టీడీపీ నేత చట్ల శ్రీనివాసులు, టి సురేంద్రబాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈరోజు మీ పత్రిక ముఖంగా తెలియజేయమనగా, నన్ను నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి క్వార్టర్స్కి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఏఆర్పిసి 384 ఈదురు కృష్ణయ్య గారు నన్ను చాలా హింసలకు గురి చేస్తూ నన్ను బెదిరిస్తూ ఉన్నారనమాట. నేను పలు చోట్ల దాని గురించి ఫిర్యాదు చేసినా కూడా నాకు లాభం లేకుండా పోయింది. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను గతంలో నా భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తున్నాను మా పిల్లలకి. అది అడ్వాంటేజ్గా తీసుకొని ఈదురు కృష్ణయ్య సన్నాఫ్ మస్తాన్ అనే అతను కోటపల్లూరుకి చెందిన సూలూరుపేట గ్రామవాసి. అయితే అతను నా యొక్క ఒంటరితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నా లైఫ్లో ప్రవేశించి నాతో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో నాతో చాలా డబ్బులు అనేది తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆ డబ్బులు ఇవ్వకుండా ఉండడం కోసము అతను నన్ను చిత్రహింసలకు గురి చేస్తూ, ఇంకా దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంటే నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చిన సర్టిఫికేట్ కూడా ఉందండి, ఇక్కడ ఓన్ సర్టిఫికేట్, దీని కూడా చేయవచ్చు. అతను నన్ను గన్ తీసుకొచ్చి బెదిరిస్తూ, సూసైడ్ లెటర్స్ రాస్తూ, ఇంకా నన్ను చాలా ఇబ్బంది. అంటే నా బంధువులకి నా గురించి నా యొక్క పర్సనల్ ఫోటోలు, న్యూడ్ ఫొటోస్ అన్నీ అతని ఫోన్లో భద్రపరుచుకొని వాటిని నా రిలేటివ్స్కి, నాకు తెలిసిన వాళ్ళందరికీ పంపిస్తూ నా యొక్క పరువును తీసేస్తూ ఉన్నాడు. ఇంట్లో నా బిడ్డలకు కూడా కాల్ చేస్తూ, మా అమ్మకి కాల్ చేస్తూ, మా అన్నయ్య వాళ్ళకి కాల్ చేస్తూ చాలా అంటే చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తూ, గుర్తు తిడుతూ బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడు. రూములకు పిలవడము, అక్కడికి వెళ్ళకపోతే మా ఇంటికి రావడము, ఇంటి పైకి వచ్చేసి మిద్దెపై నుంచి నేను కాల్ చేస్తున్నాను, నువ్వు వస్తావా రావా అనడము. వాళ్ళ బంధువులు కూడా, వాళ్ళ ఎవరైతే అతనికి సంబంధించిన వాళ్ళ భార్యలు ఉన్నారో వాళ్ళు కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ తమ్ముడు కాదు, ఈదురు పవన్ నేతను ఆక్టోపస్ కానిస్టేబుల్ అంటే అతను కూడా నాకు కాల్ చేసి అడ్రస్ లేకుండా చేస్తాను నేను అని చెప్పి నన్ను మాట్లాడారు. తర్వాత వాళ్ళ అన్నయ్య ఎవరో వెల్లూరు నాగరాజు అంట, అతని నుంచి నా లైవ్ లొకేషన్ తీసుకుంటూ నేను ఎక్కడ ఉంటున్నాను, ఇల్లు మారినా కానీ ఆ ఇంటి దగ్గరకు వస్తూ నువ్వు వస్తావా రావా అన్నట్టు భయపెడుతున్నారు. లేకపోతే ఎఫ్బీలో మెసేజ్లు అసహ్యంగా పెట్టడము, నన్ను ఇంకా ఇబ్బందులకు గురి చేయడము, నన్ను మానసికంగా, శారీరకంగా సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తూ, తను ఈ డ్రై ఐసులు తీసుకొచ్చి నన్ను బలవంతంగా నా స్కిన్ మీద అవి ప్రెస్ చేసి వాటికి ఆ బాధలకు లోన్ చేస్తూ, ఇంకా నన్ను చంపేస్తాను, నువ్వు వస్తావా లేదంటే లేదా అన్నట్టు, నువ్వు రాకపోతే నేను ఊరేసుకుంటాను, లేదంటే నిన్నైనా ఊరేస్తాను వచ్చి అంటాడు. నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇలా ఫోటోలు పెడుతూ మేమిద్దరం భార్యాభర్తలము అని చెప్తాడు. ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో వాళ్ళకి ఈ ఫోటోలు పెట్టి మీకు అబద్ధం చెప్తుంది, తను నా భార్య కాబట్టి నేను డబ్బులు తీసుకున్నాను, నేను మీకు ఇవ్వను అని చెప్పి వాళ్ళని కూడా బెదిరిస్తున్నాను. నేను అప్పటికి తిరుపతి ఎస్పీ సార్ దగ్గర నేను కంప్లైంట్ కూడా ఫైల్ చేశానండి. దానికి అతను విచారణ డిఎస్పీ సార్ ఏం చెప్పారంటే 3 months టైంలోకి నేను కడతానంటే ఓకే అని చెప్పారు. అయినా కానీ దానివల్ల కూడా ఫలితం లేకపోయింది. ఇవన్నీ నేను చేసిన ట్రాన్సాక్షన్లు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, డైరెక్ట్గా అతని అకౌంట్ నుంచి కానీ నా అకౌంట్ నుంచి కానీ వెళ్ళినవి. దాదాపు నా దగ్గర 35 లక్షల రూపాయల డబ్బులు కూడా అతను తీసుకోవడం జరిగింది. పత్రికా మిత్రులకు ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్యంగా పెట్టడం ఎందుకంటే, కవిత గారిని ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఈదురు కృష్ణయ్య అనే అతను ఎక్కువగా అరెస్ట్ చేస్తున్నారు. మేము గతంలో 2006లో మ్యారేజ్ చేసుకొని 2018లో డైవర్స్ తీసుకున్నది. తర్వాత 2020 నుంచి ఏఆర్ కానిస్టేబుల్ పరిచయం అయ్యారు. అతనితో సహజీవనం చేస్తుంది. ఈ సందర్భంలో ఆమె దగ్గర నుంచి వివిధ రకాలుగా డబ్బు పరంగా కావచ్చు, డబ్బు పరంగా 35 లక్షలు తీసుకున్నట్టుగా దానికి ఎవిడెన్స్లు అన్ని ప్రూఫ్లు కూడా దర్జు చేయడం జరిగింది. అదేవిధంగా ఆమె న్యూడ్ ఫోటోలు తీసి ఈ వివిధ బంధువులకి మరియు
వాళ్ళ బ్రదర్స్కి వాళ్ళకి వాటిని ఫార్వర్డ్ చేయడము, అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టడము, ఈ విధంగా హరాస్ చేస్తున్నారు. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది అని అంటే ఒక కానిస్టేబుల్ బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఒకరి మీద హరాస్మెంట్ చేయడం అనేది నేరంగా పరిగణించి ఈ నేరాన్ని ఇంకొకరు చేయకుండా ఉండే విధంగా ఆఫీసర్గా ఉండి ఆ అమ్మాయి లైవ్ లొకేషన్లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఆ ఉద్యోగంలో ఉంటూ లొకేషన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, అక్కడ ఉపయోగించుకుంటున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుంది, ఈ అన్ని విషయాలు కూడా ఉపయోగించుకొని ఆ సాఫ్ట్వేర్ను కూడా దుర్వినియోగం చేసి ఆ అమ్మాయి మీద వివిధ రకాలుగా హరాస్మెంట్ చేస్తున్నాడు. పిల్లల్ని, ఆ అమ్మాయికి ఉన్నటువంటి పిల్లల్ని ఏ విధంగా అంటే తిట్టడం, కొట్టడం వాళ్ళని. గతంలో ఈ అమ్మాయిని కొట్టినప్పుడు కూడా మెడికల్ లీగల్ కేసు కింద కూడా అడ్మిట్ అయ్యి ఆ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. తర్వాత ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నది. తర్వాత దిశ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. దిశ పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగలేదు. తర్వాత ఎస్పీ గారిని కలిశారు, తిరుపతి ఎస్పీ గారిని. అతను తిరుపతిలో వర్క్ చేస్తున్నాడు ఏఆర్ కానిస్టేబుల్గా ప్రజెంటు. అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని పత్రికాముఖంగా అందరికీ కవితా గారి తరఫున నేను కోరుచున్నాను. పత్రికా మిత్రులకి నమస్కారం. ఇక్కడ సమావేశం అయిన కారణం ఏంటంటే, ఈ కవిత గారు నన్ను అప్రోచ్ అయ్యారు. ఆమె ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చెప్పారు. నేను ఒకటే అడ్వైజ్ ఇచ్చాను, పత్రికా మిత్రులు కలిసి నీ ప్రాబ్లం వాళ్ళకి చెప్పుకోమ్మా, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇది పెద్దవాళ్ళ దృష్టికి పోతే వాళ్ళ ద్వారా వాళ్ళు నీకు న్యాయం చేస్తారు అని అంటున్నప్పుడు ఆమె నేను అడ్వైజ్ ఇస్తున్నప్పుడు అదే టైంలో ఈ కృష్ణయ్య అనే కానిస్టేబుల్, యూదూరి కృష్ణయ్య ఏఆర్ కానిస్టేబుల్ ఫోన్ చేసి అనేక రకాల దుర్భాషలు మాట్లాడుతూ స్త్రీ అనే గౌరవం కూడా లేకుండా ఎన్నో మానసికమైన మాటలు ఆ ఫోటోని షేర్ చేయడము, అప్పటికప్పుడే మేము ఆడున్నప్పుడే ఆ పక్కన ఉన్న వ్యక్తుల నంబర్లు తెలుసుకొని వాళ్ళకి చేయడము, వాళ్ళకి పంపించానని చెప్పడము, ఆమెని శారీరకంగా మానసికంగా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ కృష్ణయ్య గారిని కఠినంగా శిక్షించి అతని మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ప్రకారము ఎస్పీ గారు యాక్షన్ తీసుకొని ఆయనకి రావాల్సిన డబ్బులైతేనేమి, ఆయనకి శారీరకంగా ఎంత హింసించాడో ఆ మాటల్లో తెలుస్తుంది. ఆయన మాటల్లో ప్రతిదీ రికార్డు ఉంది, ప్రతి పేమెంట్కి రిసిప్ట్స్ ఉన్నాయి. ఇది ఇందులో దాచిపెట్టేది ఏం లేదు. ఒక స్త్రీకి ఈ గవర్నమెంట్లో న్యాయం జరగలేదంటే ఇక ఎప్పుడూ జరగదు. అందుకని గవర్నమెంట్ కూడా చాలా సిన్సియర్గా ఉంది స్త్రీల విషయంలో. మన డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ, అణిచిపోతే అనిత గారు మేడం గారు కానీ, మన ఎస్పీలు కానీ, డిఐజీలు కానీ, డీజీ కానీ, వీళ్ళందరూ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఈమెది కూడా కవిత గారిది కూడా పెద్దవాళ్ళు దయచేసి ఆమెని మీరు ఒక్కసారి ఆమె మీద దృష్టి పెట్టి ఆమెకి సహాయం చేయమని ప్రెస్ మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను.